బిఎన్ రెడ్డి గౌరవ కార్పొరేటర్ లచ్చిరెడ్డి గారు, గౌరవనీయులు తీసేరాదిగా అది తీసేసే సౌండ్ ఎక్కువ పెట్టు. గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు రంగారెడ్డి గారు, గౌరవ కార్పొరేటర్లు వంగా మధుసూదన్ గారు, కొప్పుల నరసింహారెడ్డి గారు, పవన్ కుమార్ గారు, నవజీవన్ రెడ్డి గారు, వనం శ్రీనివాసరెడ్డి గారు, మా అన్న రవీంద్ర రెడ్డి గారు, అశోక్ గౌడ్ గారు, రవీంద్ర గౌడ్ గారు, అశోక్ గౌడ్ గారు, జగన్ గారు, వేదికమైనటువంటి పెద్దలకు, 2-3 కిలోమీటర్లు మాతో నడిచి వచ్చిన మా ఆడబిడ్డలు, సహచర కార్యకర్తలకు, నాయకులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించి పెట్టిందట. మా కొప్పుల నరసింహారెడ్డి, మా వంగా మధుసూదన్ రెడ్డి, మా నవజీవన్ రెడ్డి, మా లచ్చిరెడ్డి, మా పవన్ కుమార్, ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, సురేందర్ యాదవ్, ఈ కార్పొరేటర్లు నిత్యం ఉండేది ప్రజల మధ్యలో. అధికార పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అయినా వెరవకుండా జడవకుండా ప్రజల సమస్యల పరిష్కారంలో నిత్యం నిలదీసిన నాయకులు మా గౌరవ కార్పొరేటర్లు. ఇవాళ మా ఊళ్ళ పని ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చూపిస్తారు. ఏమిచ్చినావు ముఖ్యమంత్రి గారు హామీలు? నా తెలంగాణ ఆడబిడ్డకు 2500 రూపాయలు నెల నెల బ్యాంక్ అకౌంట్లో వేస్తా అని చెప్పినవా లేదా? రేపు మా కార్పొరేటర్ల పని ఏంటిది? నీవు ఇవ్వకపోతే ప్రజలకు నాయకత్వం వహించి నీ భర్తం పట్టడమే మా ఊళ్ళ ఎజెండా ఉంటుంది. కాసుకో. నేను అడుగుతున్నా, కొత్త పెన్షన్లు దేవుడెరుగు, పాత పెన్షన్లు 2000 రూపాయలున్న పెన్షన్ 4000 రూపాయలు ఇస్తానన్నమాట. వాస్తవమా కాదా? ఇచ్చిందామా 4000 రూపాయలు? కాళ్ళు వంకర పోయిన వాళ్లకు, నడుములు లేని వాళ్లకు, కళ్ళు కనపడని వాళ్లకు 6000 రూపాయలు నెల ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు? ఇంకా ఎన్నిచ్చిండో హామీలు. కాలేజీ పోయే ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? పెళ్లిళ్ళు చేసుకున్న నా ఆడపిల్లలకు, ఓ అమ్మలారా, ఓ అన్నలారా, మీ ఇండ్లల్లో పెళ్ళైన ఆడపిల్లకు 1,00,000 రూపాయలకు తోడుగా తులం బంగారం ఇచ్చిందా? గ్రామాలలో కరెంటు చక్కగొత్తలేదు, మళ్లీ మోటార్లు కాలిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి. కొండ నాలుకకు మందెత్తే ఉన్న నాలుక పోయిందట. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? ఎకరానికి రైతుకు సంవత్సరానికి 10,000 ఏం కర్మ, 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు.
అక్కడి రైతులకు 15,000 రూపాయలు దేవుడెరుగు. ఆ 10,000 రూపాయలు కూడా అందరికీ రాక గగ్గోలు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ఎప్పుడొస్తాడో గ్రామాలలో చూసుకుందామని చెప్పి బాధలు గీతాలు తెలంగాణ రైతులు. అతి తక్కువ కాలంలో ప్రజల విశ్వాసం కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కోల్పోయిన నాయకుడు రేవంత్ రెడ్డి. అందుకే నీకెందుకు ఓటు వేయాలని చెప్పి ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒకనాడు ఏమని విరమిగింది? నాకెవడు అడ్డు, 25 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా. ఎవరు చెప్పిన మాట? కేసీఆర్ చెప్పాడు. అసెంబ్లీలో హరీష్ రావు గారు 2 గంటలు మాట్లాడారు, కేటీఆర్ గారు 2 గంటలు మాట్లాడారు, చివరగా కేసీఆర్ కూడా 2 గంటలు మాట్లాడారు. మాట్లాడినంతసేపు నంబర్ వన్ తెలంగాణ దేశంలో అన్నిట్లో నంబర్ 1 అని చెప్పిండ్రు. నేను అడిగిన, ఎందుకంటే అక్కడ నేను మంత్రిగా పనిచేశాను కాబట్టి, అందులో ఆర్థిక మంత్రిగా పనిచేశాను కాబట్టి అడిగిన, అయ్యా అన్నిట్లో నంబర్ 1 అని చెప్తున్నమాట వాస్తవమే, కానీ తెలంగాణలో తాగుడులో కూడా నంబర్ 1 అనే విషయం మర్చిపోయినవా కేసీఆర్? ఎక్కడ చూడు గుడి పక్క పొంటి బ్రాండీ షాపు, బడి పక్క పొంటి బ్రాండీ షాపు, అపార్ట్మెంట్ల పక్క పొంటి బ్రాండ్ షాపు, మహిళలు తిరిగే చౌరస్తాలో బ్రాండ్ షాపు వెనుక సిట్టింగ్. ఇవాళ 100 మంది మగోళ్లకు ఒక బెల్ట్ షాప్ పెట్టి తెలంగాణ వచ్చిన నాడు 10,700 కోట్ల ఆదాయం ఉంటే ఇవాళ 45,000 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి మన రక్తాన్ని చెమటగా మార్చుకొని కూలి పనిచేసి వ్యవసాయం చేసి ప్రభుత్వానికి మనమిస్తున్నామనే విషయం మర్చిపోకండి. ఇలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇక్కడ కేసీఆర్ కనుక లేకుండా ఉంటే, బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే పేదవాళ్లకు అందరికీ సొంత ఇల్లు కట్టించి ఇచ్చేవాళ్ళం. కానీ మోడీ ఏంది, కిడి ఏంది, ఎవరికేం తెలివి ఉన్నది? నాకే తెలివి ఉన్నది. నేను డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాన్న ముఖ్యమంత్రి మోడీ గారు ఇచ్చిన 2,53,000 ఇల్లు కూడా కట్టకుండా ఎక్కడ పన్నాడు కేసీఆర్? ఇవాళ కట్టినా అని చెప్తున్నాడు. 1,70,000 పంచినవి మాత్రం 40,000 ఇల్లు మాత్రమే. అందుకే రేపు కేంద్రంలో మళ్ళీ ప్రధానమంత్రి అయ్యేది నరేంద్ర మోడీ గారు మాత్రమే. రేపు పేదలకు హైదరాబాద్ లో తెలంగాణ పల్లెల నుంచి ఉపాధి లేకపోతే పొట్ట చేత పడుకొని ఇక్కడ వచ్చిండ్రు. 100 గజాల జాగ కొనే పరిస్థితి వాళ్ళకు లేదు. కాబట్టి అలాంటి పేదలకు రేపు మేమే ఇల్లు కట్టించే జిమ్మదార్ రేపు తీసుకుంటా అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. మల్కాజ్గిరి పార్లమెంటు రోడ్లు చక్కగా లేవు. ఇక్కడంటేనో పాత టౌన్ కాబట్టి ఉన్నాయి. కొత్త టౌన్ లో సిమెంట్ రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, తాగే నీళ్ల వ్యవస్థ లేదు. ఇవాళ అక్కడ అస్తవ్యస్తంగా ఉంది. కాబట్టి రేపు భారతీయ జనతా పార్టీ వస్తే నరేంద్ర మోడీ గారి దగ్గరికి నేరుగా పోగలిగే పరిచయం ఉన్న వ్యక్తిని నేనే. కాబట్టి రేపు మల్కాజ్గిరికి ఒక ఐటీ హబ్ రావాలన్నా, మన పిల్లల కన్నా నౌకరు రావాలన్నా, ఇవాళ ఇండస్ట్రియల్ కారిడార్ రావాలన్నా, ఆ ఇండస్ట్రీస్ లో మన పిల్లలకు నౌకరు రావాలన్నా, ఇవాళ మేడ్చల్ వరకు మెట్రో రైల్ రావాలన్నా, ఇవాళ అల్వాల్ సైడు
ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ రావాలన్నా, ఇవాళ మల్కాగిరి అభివృద్ధి చెందాలన్నా, విద్యలో వైద్యంలో అభివృద్ధి చెందాలన్నా ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తేనే సాధ్యమైంది. కాబట్టి ఇవాళ కేసీఆర్ చూసినాం, అలసిపోయినాం. ఆయన దొరతనం ఏందో, ఆయన సంపాదన ఏందో చూసినాం. కాంగ్రెస్ పార్టీని గతంలో చూసినాం. కానీ మళ్ళీ గతి లేక గత్యంతరం లేక ఇవాళ బాధపడకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినాం. 4 నెలలే ఇసుకపోయింది, 4 నెలలు తెలిసిపోయింది. కాబట్టి ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ కాబట్టి రేపు సమగ్రంగా అభివృద్ధి చేసే విషయంలో నేను మీ వెంట ఉంటా అని చెప్పి హామీ ఇస్తున్న తెలంగాణ ఉద్యమకారుడిగా మొట్టమొదటి ఆర్థిక మంత్రి అయినప్పుడు ఇదే వనస్థలిపురంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ కు ఒక ఆఫీస్ కావాలి, పెన్షన్ ఆఫీస్ అంటే నేనే తీసుకొచ్చి ఒక ఆఫీస్ పెట్టే. ఇక్కడ కరోనా వచ్చినప్పుడు మీరందరూ గడగడ వణికిపోయింది, గడగడ వణికిపోయిండు. అడ్డా మీది కూరలకు పని లేదు, ఇళ్లల్లో అంట్లు తోమే వాళ్ళకు పని లేదు. ఇవాళ సలూన్ షాపులు బంద్ అయిపోయినాయి, బట్టలు ఉతుకటలు బంద్ అయిపోయాను. గప్పుడు మోడీ గారి సాయంతో నేను దీనికి మందు లేదు, ధైర్యమే మందని పేషెంట్ల చుట్టూ తిరిగి 1000 మంది పేషెంట్లను కాపాడిన బిడ్డను నేను. ఈ కాంగ్రెస్ నాయకులకు, ఈ బీఆర్ఎస్ నాయకులకు మన సమస్యల గురించి మన గురించి ఏమైనా తెలుసా? మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరిచయం ఉన్నారా? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పరిచయం ఉన్నారా? వీళ్ళకు ప్రజల సమస్యలు తెలుసా? మా కార్పొరేట్లకు తెలిసిన సమస్య తెలుసా? వాళ్లకు నమ్మకం ఉందా? కానీ వచ్చి ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్ రెడ్డి గారు, ప్రగల్భాలు మంచి కాదు. పలికిన కేసీఆర్ ఏమైపోయిందో రేపు నీవేమైపోతావు ఆలోచించుకో. ఐక్షతను మించి మాట్లాడద్దు, నాలుకకు నరం ఉండాలి తప్ప ఇలా అధికారం ఉందని పేపర్లు రాస్తున్నాయని టీవీలు చూపిస్తున్నాయని చెప్పి ఇవాళ మోడీ లాంటి పెద్దల్ని పట్టుకొని మీరు అవమానపరుస్తున్న తీరు గతంలో కేసీఆర్ చేసిండు, గతంలో కేటీఆర్ చేసిండు, ఇవాళ మీరు చేస్తున్నారు. మీ సంగతి ఎక్కడి దాకానో తొండ పరుగు ఎక్కడి దాకా? ఎనుగుదాకా తొండ పరుగు ఎనుగుదాకా రేవంత్ రెడ్డి పరుగు ఈ ఎన్నికల వరకే తప్ప ఎన్నికల తర్వాత వాళ్ళ పార్టీ ఏందో కథ ఏందో తెలుస్తుంది. కాబట్టి మీరందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ ఎంత అమాయకులం మనం అంటే, మొన్న కేసీఆర్ నేను చాలాసార్లు మాట్లాడుతున్నా చెప్తా, మీరు అప్పుడప్పుడు ఇంటర్వ్యూ అధికారంలో ఉన్న పార్టీ ఓట్లు వచ్చినప్పుడు స్పందిస్తుంది తప్ప ఈ సమస్య న్యాయమైందని చెప్పి స్పందించిన పాపన పోలే. మన మునుగోడు ఎన్నికలలో 8 సంవత్సరాలు అధికారాన్ని చెలాయించిన కేసీఆర్ ఇక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళ భూములు ఇవాళ రిజిస్ట్రేషన్ అయితలేవని, కష్టమైందని చెప్పి మిమ్మల్ని పిలిచి మీటింగ్ పెట్టి సమస్య పరిష్కరించలేదు. కానీ ఆయనకు మునుగోడు ఎన్నికలు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నంతా మునుగోడులో ఉన్నారని వీళ్లకు ఇది సరిచేస్తా అని చెప్పి దొంగ మాట చెప్పి జీవో నంబర్ 118 ఇచ్చి మనం కొనుక్కున్న భూములు, మీరు కొనుక్కొని ఇల్లు కట్టుకున్న భూములు ఇవాళ గవర్నమెంట్ కూడా పుక్కడకిచ్చిన భూముల్లాగా మార్చిందంటే ఎంత దుర్మార్గమే. పేనం మీద నుంచి పొయ్యిల పడ్డమా లేదా? ఇలా ఆనాడు మన ఇల్లుగా ఉన్న ఇల్లు ఇవాళ గవర్నమెంట్ భూములలో కట్టుకున్న ఇల్లుగా ఎవరు కొనని ఎవరు అమ్ముకొని స్థాయికి తీసుకొచ్చిండు. ఈ జీవోను సవరించేంత వరకు ఈటల మీ బిడ్డగా ఉంటాడు, ఆ సమస్య పరిష్కరిస్తారని చెప్పి మీకు హామీ ఇస్తూ అవసరమైతే కొట్లాడుతా, అధికారం అంతే తప్పకుండా పరిష్కరిస్తా అని చెప్పి మాట ఇస్తూ మీ అందరికి నమస్కరించి తెలుసుకున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్.
జై శ్రీరామ్. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అందరికీ